కాకరకాయ ఆలు సింపుల్ రెసిపీ చూద్దామా. ఫస్ట్గా కాకరకాయ తరుముకొని ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోండి అట్లా పసుపు వేసి. దాని తర్వాత దాన్ని ఓడ్చాలి నీళ్ళు. ఇంత చింతపండు నానబెట్టేసుకొని ఆలు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి పెట్టుకోవాలి. పల్లీలు 2 టేబుల్ స్పూన్తో వేసుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టేస్తాం. కరివేపాకు పల్లి చెప్పేసి నానబెట్టాం కదా మనము. నీళ్ళు గట్టిగా పిండేసి చేదిపోతుంది. ఉల్లిగడ్డలు ఆలు కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. అలాగే కాకరకాయ కూడా ఫ్రై చేసుకొని నూనెలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది ఆయిల్ అండి. నేను మళ్ళీ జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను. ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటా చెప్పని ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ఆలు అంటే మనం ఫ్రై చేసాం కదా, ఆలు కూడా వేసేసుకోండి. కాకరకాయ ఇంకా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. కారం 1.5 టేబుల్ స్పూన్ వేసాను. పల్లీల పొడి, చింతపండు పులుసు, మూత పెట్టేసుకున్నాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. వేసి కలిపేసి మూత పెట్టేసుకొని చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది. మీ కాకరకాయ ఆలు కర్రీ చక్కగా ఉంటుంది. మీరు అన్నానికైనా తినచ్చు. ఇలాగే నూనె కూడా మంచిగా వచ్చింది చూడండి. మీ కాకరకాయ ఆలు కర్రీ రెడీ.